సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత డీలే చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినటువంటి పైలట్ ఎపిసోడ్ కానీ, లేదంటే అస్సాంలో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు పార్టీ మారి బీజేపీ పోయినటువంటి ఎపిసోడ్ కానీ, హిమంత బిశ్వ శర్మ కూడా ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడైన వ్యక్తికి కాకుండా ఇంకొకరికి గొగోయ్కి అవకాశం ఇస్తా అన్నటువంటి మాటలు రావడం, ఇట్లా కీలకమైనటువంటి నాయకత్వాన్ని ఓడిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదే డీకే శివకుమార్ నిండు అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని వాడారు. సో అది కూడా ఒక సంకేతంగా స్పష్టంగా కనిపించింది. మోర్ ఓవర్ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ 40 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ఆశ. సో బీజేపీ కూడా వీళ్ళ సైడ్ గాలం వేసేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఏమైనా జరగవచ్చు, ప్రతిపక్షం బలంగా ఉన్న చోట. సో ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంత డీలే ఎందుకు చేస్తోందనుకో, మీరు అన్నట్టు రాష్ట్రాలపై పట్టు కోల్పోయిందా, అండ్ కేవలం అట్లా నిమిత్తం మాత్రమే ఉన్న ఫైనల్ నిర్ణయం రాహుల్ గాంధీది అయితే నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు? జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా కర్ణాటక నుండి ప్రాతినిధ్యం, కర్ణాటక నుండి వచ్చినటువంటి వ్యక్తే. తన కుమారుడు కూడా ప్రియాంక ఖర్గే ఇప్పుడు సిద్ధరామయ్య క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ముఠా కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉండే. శివకుమార్ వర్గానికి, సిద్ధరామయ్య వర్గానికి గట్టి ప్రయత్నం ఉండే. మీకు ఒక విషయం చెప్తాను కాంతి, ఇక్కడ భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు కూడా కర్ణాటకకి వెళ్తున్నటువంటి సందర్భంలో 2 వర్గాల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వ్యక్తమైనటువంటి నేపథ్యం. కానీ ఎన్నికలకు ముందు 2 వర్గాలు కలిసి పనిచేయటం వల్లనే మీకు కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. రాజస్థాన్లో 2 వర్గాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కప్పలేకపోయింది కాబట్టి అక్కడ మీకు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. కానీ కర్ణాటకకు వచ్చేసరికి సిఎల్పి లీడర్ గా ఉన్న సిద్ధరామయ్యని, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ని కలిసి పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పించడం వల్లనే అక్కడ అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎంపిక చేసేటటువంటి సందర్భంలో ఇద్దరు సమఉజ్జీవులైనటువంటి అభ్యర్థులే. ఇప్పుడు ఇక్కడ మీకు సిఎల్పిలో సిద్ధరామయ్యకి పట్టుంది, కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ కి పట్టుంది. బట్ ఎవరిని కాదనేటటువంటి అంశం లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ అనేటటువంటి ఒక ఫార్ములాను పట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు పీఠం దిగటానికి సిద్ధంగా లేడు. సిద్ధరామయ్యకి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అవకాశం ఇచ్చింది. కానీ సిద్ధరామయ్యకి డీకే శివకుమార్ తేడా ఏంటంటే, సిద్ధరామయ్య ఫ్రమ్ జేడీఎస్, సిద్ధరామయ్య బార్న్ బ్రాటప్ కాంగ్రెస్ పార్టీ కాదు, జేడీఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ మీకు బార్న్ అండ్ బ్రాటప్ కాంగ్రెస్ మ్యాన్, అంటే కాంగ్రెస్ రాయలిస్ట్. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బలమైనటువంటి లాయలిస్ట్. తర్వాత డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్. మీకు ఎక్కడన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డీకే శివకుమార్ యొక్క సేవలను వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మళ్ళీ ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి డీకే శివకుమార్. అందుకే మీకు మొన్న అస్సాం ఎన్నికల్లో ప్రియాంక గాంధీతో పాటు మీకు డీకే శివకుమార్ ని అక్కడ ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ మొత్తం సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు, ఒక బలమైనటువంటి ఫోర్స్ ఎవరు ఉన్నారంటే డీకే శివకుమార్ ఉన్నారు. కానీ డీకే శివకుమార్ నేను పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సేవలు చేస్తున్నా, పార్టీ నాకు ఒక అత్యున్నతమైనటువంటి అవకాశం ఇవ్వటంలో పునరాలోచన చేస్తుంది అనేటటువంటి ఒక అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా, బట్ వెరాజ్ ఈజ్ ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్ కాబట్టి, కాంగ్రెస్ లాయల్ గా పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి, బట్ అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సిద్ధరామయ్యని తొలగించేటటువంటి పవర్ వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల, సిద్ధరామయ్యని తొలగిస్తే పార్టీలు ఏమైనా చీలికొస్తుందా, సిద్ధరామయ్యని తొలగిస్తే మళ్ళా బీజేపీ అడ్వాంటేజ్ ని అవకాశంగా వాడుకుంటుందా అనేటటువంటి ఒక భయం కాంగ్రెస్ పార్టీకి ఉండటం వల్లనే అక్కడ ఒక సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో ఉన్నంత బలంగా లేదు. సంపూర్ణ స్థాయిలో నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళకి అవకాశం కూడా లేకపోవటం వల్ల ఇది ఒక పెద్ద పీఠముడిగా వాళ్ళకి కనపడుతుంది. బట్ ఇది ఇట్లనే ఒక డ్రాగాన్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయేటటువంటి అవకాశం కూడా మనకు కనపడుతుంది. సార్ దీంట్లో ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకోవాల్సింది, అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. కాదని చెప్పేసి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేబీ ఏమైనా కొత్త మంత్రులను డీకే శివకుమార్ వర్గాన్ని చెందినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? లేదంటే డీకే శివకుమార్ను పెడితే సిద్ధరామయ్య వర్గం ఇప్పటికే హట్ అయ్యారు, సో ఖచ్చితంగా పార్టీలో చీలికలు వస్తాయన్నటువంటి భయం ఒకవైపు. అండ్ ఇంకోటి 3వ ఆప్షన్గా అతి తక్కువ ఆప్షన్ అయినా కానీ అదే రాష్ట్రానికి చెందినటువంటి
మల్లికార్జున ఖర్గేను ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫైనల్గా తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఇఫ్ తక్కువ అవకాశాలు ఉన్నా కానీ? ఎందుకంటే ఆయనకు కూడా సీఎం కావాలనే కోరిక ఉంది గతంలో. ఒకవేళ ఆయన పంపిస్తే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మోరో ఇక్కడ మీరు అన్నట్టు 3 రాజ్యసభ స్థానాలని 9 శాసనమండలి స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్లో చీలికలు రావడానికి చాలా అవకాశం ఉంది. సో నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు? మీరన్నట్టు మల్లికార్జున్ ఖర్గేకి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఏ విధంగా అవకాశం లేదు, ఆ ఆస్పిరెన్సీ కూడా లేదు. బట్ ఆ స్థాయికి మల్లికార్జున్ ఖర్గే కిందికి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకలో రాజకీయాలు చేస్తారు, ప్రియాంక ఖర్గే కోసమే తను పనిచేస్తారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. గతంలో కూడా అలానే పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంక ఖర్గే కర్ణాటక నుండి ఐటీ మినిస్టర్ గా కీలకమైనటువంటి మంత్రి పదవుల్లోనే ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ మల్లికార్జున్ ఖర్గే కంటే కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి, దళిత సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరమేశ్వరన్, గతంలో పోటీ పడ్డారు పరమేశ్వరన్, ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు పరమేశ్వరన్. బట్ థర్డ్ ఫోర్స్ గా ఏమన్నా ఒకవేళ అంగీకారం కుదిరినటువంటి పక్షంలో ఈవెన్ దో పరమేశ్వరన్ కూడా సిద్ధరామయ్య ఆశీస్సులు ఉన్నాయి. ఒకవేళ డికే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ గనక భావిస్తే సిద్ధరామయ్య దానికి ఒప్పుకోరు. కాబట్టి సిద్ధరామయ్య ఒక బలమైనటువంటి నేతను అక్కడ ఎదగటం వల్ల సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతలుగుతుంది. కాబట్టి సిద్ధరామయ్య ఏమన్నా థర్డ్ పార్టీ మీడియేషన్ గా పరమేశ్వరాన్ని ప్రపోజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. పరమేశ్వరాన్ని ముఖ్యమంత్రిగా చేస్తే నేను రాజీనామా చేస్తానని ఒక కండిషన్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పరమేశ్వరాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తే మీకు పంజాబ్ ఉదంతం పునరావృతం అవుతుంది. ఎందుకు అనంటే పంజాబ్ లో కూడా ఇలానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చాలా బలమైనటువంటి వ్యక్తి. కెప్టెన్ అమరీందర్ సింగ్ 4 years టర్మ్ పూర్తి చేసుకున్న తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 2 వర్గాలకు పడనటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా కాంగ్రెస్ పార్టీ చరణ్జిత్ సింగ్ సన్నీని ముఖ్యమంత్రిగా తీసుకురావడం జరిగింది ఎన్నికలకు ముందు. కానీ చరణ్జిత్ సింగ్ సన్నీ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి ఓటమి పంజాబ్ లో ఎదుర్కొన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలు గనక కర్ణాటకలో గనక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ పరంగా డ్యామేజ్ అయింది, ప్రభుత్వ పరంగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఒక సమర్థవంతమైన నిర్ణయం కర్ణాటకలో కనుక తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కర్ణాటకలో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. అది భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే అడ్వాంటేజ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ అసమ్మతిని తమ వైపుకి, అసమ్మతిని తమ రాజకీయంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ కర్ణాటకలో అండర్ ట్రబుల్స్ లోనే ఉన్నట్టుగా చెప్పాలి.